ఏపీపీఎస్సీ పాపం జగన్దే అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ కేంద్రంగా అంటే ఆయనే కీలకంగా ఏపీపీఎస్సీ కమిటీ అందులో ఉన్నటువంటి అధికారుల ద్వారా అవకతవకలు చేశారు. వారికి నచ్చినటువంటి వ్యక్తుల్ని ఆ యొక్క పోస్టుల్లో భర్తీ చేశారు. వారి ద్వారా ఎన్నికల్లో లాభం పొందాలని చెప్పి ప్రయత్నాలు చేశారని చెప్పి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవాలు పక్కన పెడితే నిర్మోహమాటంగా వారికి నచ్చినది వారు అనుకున్నది చెప్పారనమాట. ఆయనే ప్రధాన నిందితుడు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులు ఐపీఎస్కు అనర్హులు. వారిని విచారించి కేసు సిబిఐకి ఇవ్వాలి. మరి గతంలో సిబిఐకి నో ఎంట్రీ చెప్పినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. అవసరం వచ్చినప్పుడు సిబిఐ, అవసరం వద్దునప్పుడు వద్దు. మన మీదకి వస్తే నో సిబిఐ, పక్క వాళ్ళ మీదకి వస్తే సిబిఐ. అది ఇలా ఉంటుందన్నమాట. అంటే నేను పాయింట్ వచ్చింది కూడా చెప్తున్నా. సరే, ఈ ఏపీపీఎస్సీ విషయానికి వస్తే ఏపీపీఎస్సీ జేపీపీఎస్సీగా మారిపోయింది. అంటే జగన్కు సంబంధించిన విధానంగా మారిపోయిందని చెప్పేసి ఆయన నిన్న ఆరోపణలు చేశారు. నిరుద్యోగుల జీవితాలను నాశనం చేశారని. ఎందుకంటే ఒకసారి చేత్తో దిద్దడం కాదు, 2 సార్లు దిద్దారు. ముందుగా వచ్చిన అభ్యర్థులు వేరు, తర్వాత వచ్చినటువంటి అభ్యర్థులు వేరు. అంటే కనీసం డిప్యూటీ కలెక్టర్లు వీరిని కూడా అంటే గ్రూప్ వన్ గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా మనం చిత్తశుద్ధిగా ఒక సరైనటువంటి అభ్యర్థుల్ని మనం కష్టపడి చదివితే మనం కాకుండా పక్కోడు ఎవడో ఇన్ఫ్లుయెన్స్తో వాడెవడో ఆ యొక్క పదవుల్ని పొందినా లేకపోతే ఉద్యోగాల్ని పొందినా ఇంకా మనం ఎందుకు ఇంకా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి గ్రూప్ 1లు గ్రూప్ 2లు ప్రిలిమ్స్ ఇవన్నీ రాసుకొని నరకం చూడడం, వెయిట్ చేయటం మనకు రాదు. ఈ ఒక రకమైన నిస్తేజం వచ్చేస్తుంది ఒక్కొక్కరిలో. టీఎస్పీఎస్సీలో కూడా అదే జరిగింది. అధికారంలో ఉన్న పార్టీ వారికి నచ్చిన వారినే ఆయా ఉద్యోగాలకి నియమించుకోవాలి అంటే ఈ ఎగ్జామ్స్ ఎందుకు పెట్టడం, ఇంకా డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేయడం కదా, మేమింతే మాకు నచ్చిన వాళ్ళే పెట్టుకుంటాం. ఇది మాత్రం ఏపీపీఎస్సీలో దారుణం జరిగింది అనేది హైకోర్టు చేసిన వ్యాఖ్య ఆధారంగా చెప్తున్నాను నేను. హైకోర్టు ఉత్తుపుణ్యానికి ఏం చెప్పదు కదా, హైకోర్టు ఏం ప్రతిపక్షాన్ని కాదు కదా. కోర్టులు ఎప్పుడు కూడా ఏమైనా ఆధారాలు ఉంటేనే నిజాలు చెప్తాయి. ఏపీపీఎస్సీ ఉద్యోగ అమ్మకాల్లో ప్రధాన నిందితుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెదేపా అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన రెండోసారి నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనాన్ని కప్పిపుచ్చారని కోర్టు వాతలు పెట్టినా ఇంకా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామంటారా? ఆయనకు ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా అని నిలదీశారు. ఉద్యోగాల అమ్మకం వ్యవహారంలో 150 నుంచి 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. దీనికి కారణమైనటువంటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, అప్పటి కార్యదర్శి సీతారామాంజనేయులు ఇద్దరు కూడా ఐపీఎస్కు అనర్హులు. ప్రజల జీవితాలతో ఆడుకునే వారిని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు. దీనికి కౌంటర్గా సాక్షి ఏమిచ్చుకుందో చూడండి. మళ్ళీ అవే ఫేక్ సర్వేలు, పాత జిత్తులతో వచ్చాడు. ఇది కౌంటర్గా దానికి ఏపీపీఎస్సీకి కౌంటర్గా రేపు ఇవ్వచ్చు మేము బహుశా. దానికి ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారో కూడా నేను చెప్తాను. ఇటువైపు చూసుకుంటే ఇక్కడ ఏపీపీఎస్సీ కేంద్రంగా జగన్ అరాచకాలకు పాల్పడ్డారని చెప్తే సాక్షి ఇచ్చుకున్నటువంటిది ఏంటి అంటే మళ్ళీ అవే ఫేక్ సర్వేలు, పాత జిత్తులతో వచ్చాడు జాదూగాడు. ఇది శీర్షిక. అది ఎప్పుడో మారిపోయింది. జర్నలిజం అనేది ఎప్పుడో విలువలు కోల్పోయింది. ఈ పదాలు, సభ్యత, సంస్కారం రాజకీయ నాయకులకు లేదు, చట్టసభల్లో లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ జర్నలిజంలో కూడా మనకు కనబడదు. ఈ మధ్య బోడిగుండు బాబా ఒకడు ఉన్నాడు, వాడికి నేను ఆడు ఈడు అన్నానని చెప్పి కేసు పెట్టేశారు. మరి వీళ్ళని ఏం చేయాలో మరి. సో అట్లా ఇప్పుడు జాతీయ మీడియాలో మేనేజ్ చేసిన సంస్థలతో చంద్రబాబు ఫేక్ సర్వేలు. నిన్న ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే ఆధారంగా 2019లో సీ ఓటర్ న్యూస్ 18 ప్రీపోల్ సర్వే నిన్న 2 సర్వేలు సంచలనంగా మారాయి. ఏంటంటే సీ ఓటర్ ఒకటి, అలాగే న్యూస్ 18 ఇంకొక 2-3. వాటన్నింటిలో కూడా వైకాపా కొంచెం డ్రాబ్యాక్ అయ్యింది, టీడీపీ వస్తుంది, ఇక్కడ సెంట్రల్లో బీజేపీ వస్తుంది అని చెప్పారు. అవన్నీ కూడా ఫేక్ సర్వేలు, అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా చంద్రబాబు జిత్తుల మారి నాటకాలని చెప్పేసి సాక్షి పత్రిక చెప్తా ఉంది. మొన్న సీ ఓటర్, నేడు న్యూస్ 18 పేరుతో నకిలీ సర్వేలు. 3 పార్టీలు పొత్తు పెట్టుకున్న 3వ రోజే ప్రజాభిప్రాయం మారుతుందా? ఆదరాబాదరగా విడుదలైన సర్వేలపై రాజకీయ విశ్లేషకుల విస్మయం. 2019లోనూ అన్ని సర్వేలకు విరుద్ధంగా సీ ఓటర్, న్యూస్ 18 అంచనాలు. బాబు ఎన్ని నకిలీ వేషాలు వేసినా విజయం వైఎస్ఆర్సీపీదే. 50% పైగా ఓట్లతో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనం ఖాయం. తేల్చేసిన టైమ్స్ నౌ, ఈటీజీ, జీ న్యూస్, మ్యాట్రిజ్, చాణక్య, పొలిటికల్ క్రిటిక్ తదితర సర్వేలు. ఏ సర్వేలు అయితే తమకు అనుకూలంగా ఉన్నాయో అవి మాత్రమే రైట్, మిగతావన్నీ రాంగ్ అని చెప్తూ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి డ్రామాగా అభివర్ణిస్తూ ఉన్నారు. మరి నిజాలు తెలియాలి, మరి తెలుస్తాయి త్వరలో. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.